Welcome to the math class. Today I am discussing about one more important mean value theorem, that is the Lagrange's mean value theorem, that is also called as the first mean value theorem. Now, statement: if f is any function that maps closed AB to capital R is a function such that first condition f is continuous on closed AB. This can be written as f belongs to script C of closed interval a comma b. It is read it as f is continuous on closed AB. And the second condition, f is derivable. Derivable means differentiable on open interval a comma b. ఎప్పుడైతే డిఫరెన్షియబుల్ రాసామో అప్పుడు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి వస్తుంది. అంటే ఏకి బికి మధ్యలో ఉంటుంది. క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే ఈక్వల్స్ టు ఏ ఆర్ బి, నో ప్రాబ్లం. It is also read as f belongs to f is derivable on open interval a comma b, written as f belongs to script d of open interval a comma b. Then అయితే ఈ రెండు కండిషన్లు జరిగితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే there exist any real number belongs to open interval a comma b. So a కి b కి a and b నాట్ ఈక్వల్స్ టు ఏ అండ్ నాట్ ఈక్వల్స్ టు ఏ. సో ఒక రియల్ నెంబర్ నాకు ఫైండ్ అవుట్ చేయాలి. ఒక రియల్ నెంబర్ నేను పట్టుకోవాలి. ఆ రియల్ నెంబరు దొరికిన రియల్ నెంబర్ కూడా ఎక్కడ ఉండాలంటే ఏకి బికి మధ్యలో ఉండాలి. ఈ సి అనేది ఏకి ఈక్వల్ కాకూడదు, బి అనేది ఏకి ఈక్వల్ కాకూడదు. సో అలాంటి ఒక రియల్ నెంబర్ని నేను ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు దాని యొక్క డెరివేటివ్ ఏమి అవ్వాలి అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అనే కండిషన్ సాటిస్ఫై చేయాలి. దాని యొక్క డెరివేటివ్ ఇది అవ్వాలన్నమాట. అలా కనుక జరిగితే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఆర్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరం. లెట్ us see. First write the given conditions. Let f maps closed AB to capital R be a function such that f is continuous on closed interval a comma b and f is derivable on open interval a comma b. For this we have defined one function. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కంపల్సరీగా. మీరు ఆ ఒక ఫంక్షన్ ని, అంటే ఈ థియరం ప్రూవ్ అవ్వడానికి ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకుంటా. అది ఎలా ఉండాలంటే డిఫైన్ ఎ ఫంక్షన్, ఎఫ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి జీ మ్యాప్స్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు క్యాపిటల్ ఆర్ బై g of x is equal to f of x minus k into x, where k is some real number, such that g of a is equal to g of b అయ్యేటట్లుగా ఒక ఫంక్షన్ ని నేను డిఫైన్ చేసుకున్నా. ఓకేనా? సో ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ థియరం ప్రూవ్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఎఫ్ అనే ఫంక్షన్ మన దగ్గర ఉంది కాబట్టి వి డిఫైన్ వన్ మోర్ ఫంక్షన్ జీ క్లోజ్డ్ ఏబి టు క్యాపిటల్ ఆర్ బై ఎలా ఉండాలంటే జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఆఫ్ ఎక్స్, వేర్ కే ఈజ్ సమ్ రియల్ నంబర్ సచ్ దట్ జీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అనే కండిషన్ సాటిస్ఫై చేస్తూ అలా అవుతూ జీ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అవుతూ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తూ ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నా. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. నౌ మనకి ఇక్కడ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అని తీసుకున్నాను కదా. జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి కాబట్టి దట్ ఇంప్లైస్ జీ ఆఫ్ ఏ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నాను, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్. మరి జీ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కేఏ, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇంటూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ బి. సో ఇదన్నా ఇదవుతుంది, ఇదన్నా ఇదవుతుంది. సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇదన్నా జీ ఆఫ్ ఏ ఈక్వల్ జీ ఆఫ్ బి అన్నా ఇది రాసుకోవచ్చు, లేదా ఇదన్నా ఇది రాసుకోవచ్చు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో కంటిన్యూషన్
దీని నుంచి కేలన్నీ ఒక చోటకి తీసుకొద్దాము. కేబి అక్కడ ఉన్న మైనస్ కేబిని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే కేబి మైనస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కే కామన్ తీసేస్తే బి మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ where k is equal to f of b minus f of a divided by b minus a. So we get some k value. Some k is real number. So మనకి k value అనేది వచ్చింది. ఇక్కడ what is k అంటే since k is a constant function, k is a constant function and x is an identity function, which are ఎందుకని ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది, అలాగే డెరైవబుల్ అవుతుంది. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అండ్ డెరైవబుల్ అవుతుంది. కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ అండ్ ఎక్స్ ఈజ్ ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి విచ్ ఆర్ continuous and derivable on capital R, రియల్ నంబర్. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానండి చూడండి. నేను ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాను కదా. ఈ ఫంక్షన్ లో ఎవరెవరు ఉన్నారో చూడండి. జి అనేది ఒకటి ఉంది, ఎఫ్ అనేది ఒకటి ఉంది, కే అనేది ఒకటి ఉంది, ఎక్స్ అనేది ఒకటి, అంటే మొత్తం 4 ఉన్నారు. జి ఒకటి, ఎక్స్ ఒకటి, ఎఫ్ ఒకటి, కే ఒకటి, వీళ్ళ 4 ఉన్నారు. నాకు ఆల్రెడీ స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చారు, ఎఫ్ అనేది కంటిన్యూస్ డెరైవబుల్ 2 జరుగుతుందని ఇచ్చేసాడు. ఎఫ్ గురించి మాత్రం 2 ఇచ్చాడు కండిషన్ లో. ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. మరి వాట్ అబౌట్ జి అండ్ ఎక్స్ అండ్ కే, వాళ్ళ 3 గురించి మాట్లాడితే నేను ఇక్కడ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి అండ్ ఎక్స్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. ఎవ్రీ ఐడెంటిటీ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు 3 గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకటి ఎఫ్ గురించి స్టేట్మెంట్ లో ఇచ్చే మనకు దొరికిన ఇన్ఫర్మేషనే, అండ్ కే అనేది కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది, అండ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లై ఇంకపోతే జీ అనేది ఒకటి ఉంది మనకి. That implies k comma x are continuous on capital R మీద అయింది కాబట్టి క్లోజ్డ్ AB మీద అవుతుంది, అండ్ derivable on ఓపెన్ ఇంటర్వల్ a comma b. అంటే therefore f ఒకటి, k ఒకటి, x ఒకటి, ఈ 3 కంటిన్యూస్ డెరైవబుల్ అవేవి అన్నమాట. ఆర్ continuous on closed interval a comma b అయితే 3 కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వల్ a comma b అయితే దట్ ఇంప్లైస్ చూడండి f మైనస్ kx ఈజ్ ఈక్వల్ టు g. ఇదిగా మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఇట్లా రాద్దాం. g ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x అంటే g ఈజ్ ఈక్వల్ టు f మైనస్ k ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఇదేగా మనం వచ్చింది. సో బై ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ప్రకారము ఎఫ్ మైనస్ కేఎక్స్ కూడా కంటిన్యూస్ డెరైవబుల్ అవుతుంది కాబట్టి, అదే కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం కంటిన్యూస్ అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదే కాబట్టి జీ కూడా కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాద్దామంటే జీ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది ఎలా జరిగింది అంటే సిన్స్ బై the algebra of continuous functions. అక్కడ ఏమిటిది, ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ లో ఎఫ్ కామా జీ 2 కంటిన్యూస్ ఫంక్షన్స్ అయితే ఎఫ్ ప్లస్ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ మైనస్ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ఇంటూ జీ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ డివైడెడ్ బై జీ ఆల్సో కంటిన్యూస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతేగా ఎఫ్ మైనస్ కేఎక్స్ దిస్ ఈజ్ ద కంటిన్యూస్ అవుతుంది. ఆటోమేటిక్ గా దీని వాల్యూ అంత ఫంక్షన్ అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు జీ కాబట్టి జీ కూడా కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే బై ద ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ కామా కే కామా ఎక్స్ ఇక్కడ ఆల్సో అనండి, ఆల్సో ఎఫ్ కామా కే కామా ఎక్స్ ఆర్ డిరైవబుల్. కంటిన్యూస్ గురించి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిరైవబుల్.
derivable on open interval a comma b. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. అంటే దట్ ఇంప్లాయిస్ g is equal to f minus kx is also derivable on open interval a comma b. ఇది కూడా అంతేగా. ఎందుకు అయిందంటే సిన్స్ algebra of derivable functions, కాబట్టి దాని ప్రకారం ఇది కూడా g కూడా డెరైవబుల్ అయింది. అంటే ఫైనల్ గా ఇప్పుడు ఏమైంది, thus g is continuous on closed interval a comma b అయ్యింది, కామా g is derivable on ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి జరిగింది అనమాట, రెండు జరిగింది. అలాగే అండ్ మనం డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ లో ఏముంది, g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b అనేది ముందే తీసేసుకున్నాం కదా మనము, కాబట్టి అది ఇక్కడ రాసుకుంటాను. అండ్ g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b అనే కండిషన్ నా దగ్గర కూడా ఉన్నది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం చేశానంటే ఇంకొకసారి వెరిఫై చేస్తాను చూడండి. ఇక్కడ ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నా, g అనే ఒక ఫంక్షన్. g అనే ఫంక్షన్ ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అని డిఫైన్ చేసుకొని, ఇది కంటిన్యూస్ అవుతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుంది, ఇది డిరైవబుల్ అవుతుంది కాబట్టి ఇది డిరైవబుల్ అవుతుంది. అలాగే g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b. సో నేను ఇక్కడ రోల్స్ థీరం ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేస్తున్నా. ఎందుకని అంటే ఒక రియల్ నంబరు c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అనే కండిషను దీన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఇలాంటిది ఆల్రెడీ మనం రోల్స్ థీరంలో ఫైండ్ అవుట్ చేశాం కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు ఏంటిది, నేను రోల్స్ థీరంను ఉపయోగించుకుంటే నాకు ఈ కండిషన్ అనేది వస్తుంది అనేది ఒక ఐడియా ఉంది. కాబట్టి ఒక సింపుల్ గా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ ఎలా ఉండాలి అని డిఫైన్ చేసుకొని, నేను ఏదైతే డిఫైన్ చేసుకున్నానో అది కంటిన్యూస్ అవుతుందని చెప్పున్నాను, అలాగే అది డిరైవబుల్ అవుతుందని చెప్పున్నాను, అలాగే g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b అవుతుందని చెప్పి ముందే తీసుకున్నాను. సో బై రోల్స్ థీరం ప్రకారం ఆ మూడు కండిషన్లు సాటిస్ఫై అయినాయి కదా. అప్పుడు దాని ప్రకారం ఏం చేస్తానంటే therefore మరి రోల్స్ థీరంలో అంతేగా, రోల్స్ థీరం కండిషన్ ప్రకారము స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా therefore c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అనేది దొరుకుతుంది. ఎప్పుడైతే దొరికిందో సచ్ దట్ g డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏంటిది, బై రోల్స్ థీరం స్టేట్మెంట్ ప్రకారం ఇది రాసుకున్నా. ఎందుకంటే g అని ఇక్కడ g ఫంక్షన్, అక్కడేమో f ఫంక్షన్ అనమాట. g అనేది కంటిన్యూస్ అయ్యింది, ఓకే, g ఈజ్ డెరైవబుల్ అయింది, ఓకే, అండ్ g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b. ఈ మూడు కండిషన్లు రోల్స్ థీరం స్టేట్మెంటే. కాబట్టి రోల్స్ థీరం ప్రకారం ఏమైందంటే దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ g డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఉందన్నమాట. అయితే హియర్ g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు g డాష్ ఆఫ్ c అంటేనేమో g ఆఫ్ c అంటేనేమో ఎంత మనకు ఆల్రెడీ ఉంది, g ఆఫ్ x అంటే ఉంది, మరి g డాష్ ఆఫ్ x అంటే ఎంత అవుతుంది, f డాష్ ఆఫ్ x మైనస్ k అనేగా. మీరు g ఫంక్షన్ ఇలాగే డిఫైన్ చేసుకుని మరి g డాష్ లో పెట్టారనుకోండి, g డాష్ ఈజ్ ఈక్వల్ టు f డాష్ మైనస్ k. k అనేది కాన్స్టెంట్ కాబట్టి f డాష్ ఆఫ్ x మైనస్ k రాసుకుందాం. g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f డాష్ ఆఫ్ x మైనస్ k. ఆ మూడు కండిషన్లు రాసుకున్నాం. అంటే therefore g డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకున్నాం కాబట్టి దట్ ఇంప్లై g డాష్ ఆఫ్ c అంటే ఇది రాసుకుంటాను, f డాష్ ఆఫ్ c మైనస్ k ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు k. దట్ ఇంప్లైస్ f డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మనకి k అనేది ఒక వాల్యూ వచ్చింది కదా, ఇదిగోండి k అంటే ఏంటి, f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a. కాబట్టి k అంటే f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a. కాబట్టి ఫర్ ఆల్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b. హెన్స్ ద థీరం, హెన్స్ ద థీరం. నౌ
ఇక్కడ చూడండి జాగ్రత్తగా, g డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే హియర్ g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్ పెట్టేసాం ఇక్కడ f డాష్ ఆఫ్ c అంటే f డాష్ ఆఫ్ x మైనస్ k. నౌ g డాష్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 రాసి g డాష్ ఆఫ్ x అంటే ఇది కాబట్టి g డాష్ ఆఫ్ c అంటే f డాష్ ఆఫ్ c మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 0. సో g లో నుంచి f లోకి తీసుకెళ్ళిపోయాను, మనకి థీరం ఈజీగా ప్రూవ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం అండ్ సింపుల్ థీరం. అంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అవుతుంది, డెరైవబుల్ అండ్ g ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ b. ఇక్కడ రోల్స్ థీరం ను ఉపయోగించుకొని దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b అని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి నాకు ఏదైతే రిక్వైర్మెంట్ అయితే ఉందో స్టేట్మెంట్ దాని ప్రకారం ప్రూవ్ చేసుకోగలిగాను అనమాట. ఓకేనా? ఓకే, రైట్. సమ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం 1, వెరిఫై Lagrange's mean value theorem. Lagrange's mean value theorem for f of x is equal to x square minus 3x plus 2 on closed interval minus 2 comma 3. క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ 2, 3 అంటే ఇక్కడ ఏంటిది? వెరిఫై ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అంటే ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. ఎఫ్ డాష్ అంటే సి అనేది కూడా ఇక్కడ మనం సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సి వాల్యూ ఓపెన్ ఇంటర్వల్ అంటే -2కి 3కి మధ్యలో ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు వచ్చే నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ యూస్ చేసుకొని సి అనే ఒక రియల్ నంబర్ ని -2కి 3కి మధ్యలో ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తా. అంటే నాకు వచ్చే సి వాల్యూ -2కి 3కి ఇన్ బిట్వీన్స్ లో రావాలి. అది నా టార్గెట్. ఓకేనా? రైట్. సొల్యూషన్. సి గివెన్ f of x is equal to x square minus 3x plus 2 on closed interval -2, 3. And f dash of x is equal to ఎంత అవుతుంది? 2x minus 3 on closed interval -2, 3. which is అంటే ఇక్కడ డెరివేటివ్ ఈజీగా అయిపోయింది కదా, కాబట్టి which is a finite on -2, 3. అంటే దట్ ఇంప్లైస్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. f dash of x exists on -2, 3 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దట్ ఇంప్లైస్ f is derivable on -2, 3. డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అది డిరైవబుల్ అవుతుంది. అంటే ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అవుతుంది కాబట్టి దట్ ఇంప్లైస్ f is continuous on closed interval -2, 3 and f is derivable on ఓపెన్ ఇంటర్వల్ -2. ఎప్పుడైతే డిరైవబుల్ అని రాసామో ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. కాబట్టి ఆ 2 కండిషన్లు అయిపోయినాయి కాబట్టి దేర్ ఫోర్ బై Lagrange's mean value theorem there exists c belongs to c అనే ఒక రియల్ నంబర్ -2, 3కి ఇన్ బిట్వీన్స్ లో దొరుకుతుంది such that f dash of c is equal to ఇది ab అన్నమాట. ఇది ab f of b minus f of a by b minus a. ఓకేనా? నౌ f dash of c is equal to f of 3 minus f of -2 divided by 3 plus 2, 5. That implies f dash of x అంటే 2x minus 3. మరి f dash of c అంటే 2c minus 3. 2c minus 3 is equal to. సో ఇక్కడ చూద్దాం. Since f of x is equal to x square minus 3x plus 2. మరి f of 3 అంటే 3 square minus 3 into 2 plus 2. 9 minus 6 plus 2. 9, 10, 11. 11 minus 6. 3 square అంటే 9 minus 3 to
ఎఫ్ ఆఫ్ 3 కదా, సో 3 3 ఆర్ 9, 9 ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది అనమాట. అలాగే అండ్ ఈ ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు, సో -2 హోల్ స్క్వేర్ -3 ఇంటూ -2 ప్లస్ 2, అంటే ఇక్కడ 4 ప్లస్ 3 2 6 ప్లస్ 2, అంటే ఇక్కడ 12 వచ్చింది అనమాట. సో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూనేమో 2 వచ్చింది, మైనస్ ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ 12 వచ్చింది, డివైడెడ్ బై 5. That implies 2c minus 3 is equal to -10 by 5. So -2. Okay. -2. అంటే that implies ఇప్పుడు 2c is equal to -2 అవతలకి వెళ్తే 1 అయిపోతుంది అనమాట. అంటే దేర్ ఫోర్ c is equal to 1/2. సో c వాల్యూ ఎంత వచ్చింది? 1/2. ఈ 1/2 బిలాంగ్స్ ఎక్కడ ఉండాలి? -2 కి 3 కి ఇన్ బిట్వీన్స్ లో ఉండాలి. అంటే దేర్ ఫోర్ c is equal to 1/2. This is also belongs to open interval -2, 3. కాబట్టి hence Lagrange's mean value theorem is verified. Hence solved. Okay. And one more problem. Problem 2. Verify Lagrange's mean value theorem for f of x is equal to x into x minus 1 x minus 2 on closed interval 0, 1/2. Solution. See, given f of x is equal to ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x² minus x into x minus 2 on closed interval 0, 1/2. దాన్ని ఇంకొక దీంతో కూడా మల్టిప్లై చేస్తే అప్పుడేమవుతుంది? x³ minus 3x² plus 2x on closed interval 0, 1/2. Now the derivative ఏమవుతుంది చూద్దాం. f dash of x is equal to, so 3x² minus 6x plus 2. So which is a finite number? Which is a finite on closed interval 0, 1/2. అంటే ఏంటిది? f dash of x అనేది exits on the interval 0, 1/2. f dash of exist అయింది కాబట్టి that implies f is derivable on closed interval 0, 1/2. కాబట్టి every derivable function is continuous. కాబట్టి that implies f is continuous on closed interval 0, 1/2, and f is derivable on open interval 0, 1/2. So f is continuous అయింది and derivable అయింది కాబట్టి therefore by Lagrange's mean value theorem ప్రకారం ఏమవ్వాలి? there exists c belongs to open interval 0, 1/2 such that f dash of c is equal to f of 1/2 minus f of 0 by 1/2 minus 0. So now f dash of c is equal to f of 1/2 minus f of 0 by 1/2 minus 0. That implies f dash of x అంటే మన దగ్గర ఉంది, ఇక్కడ ఉంది. f dash of x అంటే 3x² minus 6x plus 2. మరి f dash of c అంటే 3c² minus 6c plus 2.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం ఇది సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2x. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1/2 చూద్దాం. ఎఫ్ ఆఫ్ 1/2 ఎంత అవుతుంది? 1/2 క్యూబ్ అంటే 1/8 మైనస్ 3 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 2 ఇంటూ 1/2 2 క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/8 మైనస్ 3/4 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే 8 1 టైమ్ కాబట్టి 1 మైనస్ 2 టైమ్స్ కాబట్టి 6 ప్లస్ 8 టైమ్స్ కాబట్టి 8 8 9 అంటే 9 మైనస్ 6 అంటే 3/8. సో 3/8 ఎఫ్ ఆఫ్ 1/2 అలా. అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఎంత అవుతుంది? ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ గా 0 అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ 1/2 ఉంది కదా, అది పైకి వెళ్తే 2/1 అవుతుంది. 2/1 ఇంటూ ఎంత మనకి 3/8 వచ్చింది. సో ఇది ఇందులో 4 టైమ్స్ అంటే 4 టోటల్ గా మనకి 3/4 వచ్చింది. అంటే దట్ ఇంప్లాయిస్ 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఎల్సిఎం చేస్తే ఇది 4 యువతలకు మల్టిప్లై అవుతుంది కాబట్టి 12c స్క్వేర్ మైనస్ 24c ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 3. దట్ ఇంప్లాయిస్ 12c స్క్వేర్ మైనస్ 24c ప్లస్ 8 మైనస్ 3 ఈక్వల్ టు 0. 12c స్క్వేర్ మైనస్ 24c ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దేర్ఫోర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ బి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 24 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 24 స్క్వేర్ అంటే 570 బి స్క్వేర్ మైనస్ 4ac 4 12 జారు 12 5 జారు టోటల్ గా 240 4ac బై 2a అంటే 24. c ఈజ్ ఈక్వల్ టు 24 plus or minus root of 336 divided by 24. That is equal to 24 plus or minus దీని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ రూట్ 21 లాగా రాసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 24. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 21/6. 21/6. So root 21/6 అంటే therefore c is equal to 1 plus square root of 21 divided by 6 and ఒకటి 1 మైనస్ కాబట్టి రూట్ 21 డివైడెడ్ బై 6 అంటే therefore c వాల్యూ ఎంత వచ్చింది? 1 మైనస్ ఇదంటే పెద్దది అయిపోతుంది కాబట్టి ఇది వద్దు, ఇది రిమూవ్ చేసేయండి. 1 మైనస్ రూట్ 21/6 that is equal to 0.23 belongs to open interval 0,1/2. ఇక్కడ సి వాల్యూ చెక్ చేసుకోండి. సి వాల్యూ 0కి 1/2కి ఇది హైయెస్ట్ వస్తుంది కాబట్టి వి నెగ్లెక్ట్ దిస్ వాల్యూ, వి రిమూవ్ దిస్ వాల్యూ. దీన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చూడండి సి వాల్యూ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇది కదా 1 మైనస్ రూట్ 20. దీని వాల్యూ కూడా చెక్ చేయండి. ఏది ఇన్ బిట్వీన్స్ లో 0కి 1/2కి ఏది ఇన్ బిట్వీన్స్ లో ఉంటుందో ఆ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి అనమాట. హెన్స్ Lagrange's mean value theorem is verified. So this is the way we have to solve any problem by using Lagrange's mean value theorem statement. Okay, ఆ థియరం స్టేట్మెంట్ ఉపయోగించుకొని ఎనీ ప్రాబ్లం మనం చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ, ఐ విల్ రెస్పాన్స్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సో మచ్.